కృష్ణమోహన్ మంచికలపాటి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిస్టాల్స్. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 7 హై స్పీడ్ రైల్ కారిడార్లకు ఆమోదం తెలిపింది. ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయనుంది. త్వరలో ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల కొరకు భూసేకరణను త్వరితగతిన చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్గా అవతరించనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ బుల్లెట్ ట్రైన్స్ను రూపొందించనున్నారు. ఈ ట్రైన్స్లో 1215 మంది సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా సీట్లను రూపొందించనున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్స్లో 16 బోగీలు ఉంటాయి. హైదరాబాద్ టు ముంబై పూణే ప్రాజెక్ట్ సర్వే పూర్తయింది. ఈ ప్రాజెక్టు సంబంధించి డిపిఆర్ను కూడా నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ సిద్ధం చేసింది. ఈ బుల్లెట్ ట్రైన్స్ ఆగే రైల్వే స్టేషన్లు కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యాధునికంగా రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టు ఆపరేషన్స్ కోసం మహారాష్ట్రలోని థానేలో భారీ రైల్ డిపో, వర్క్షాప్, హైదరాబాద్లో మరో డిపో ఏర్పాటు చేయనున్నారు. ముంబైలో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ బుల్లెట్ ట్రైన్లో హైదరాబాద్ టు పూణే 1:55 నిమిషాల్లో చేరుకుంటారు. హైదరాబాద్ టు పూణే ముంబై కారిడార్లో తెలంగాణలో 80 కిలోమీటర్సు, కర్ణాటకలో 121 కిలోమీటర్సు, మహారాష్ట్రలో 157 కిలోమీటర్స్ నెట్వర్క్ ఉండనుంది. తెలంగాణలో వికారాబాద్ బదులుగా అనంతగిరి స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో కలబుర్గి, మహారాష్ట్రలో విక్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి చించ్వాడ్, పూణే, బారామతి, పండర్పూర్, సోలాపూర్ స్టేషన్లు ఉంటాయి. హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్లో తెలంగాణలో 248 కిలోమీటర్సు, ఆంధ్రప్రదేశ్లో 263 కిలోమీటర్సు, కర్ణాటకలో 94 కిలోమీటర్ల నెట్వర్క్ ఉంటుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది. హైదరాబాద్ టు బెంగళూరు 2 అవర్స్లో చేరుకుంటారు. తెలంగాణలో శంషాబాదు, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్లు, మన్ననూరు, సోమశిల స్టేషన్లు ఉంటాయి. హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్లో భారత్ సిటీ, డ్రైపోర్ట్, దాచేపల్లి, అమరావతి మీదుగా రైల్వే శాఖ అలైన్మెంట్ చేసింది. ఈ ప్రాజెక్టులో శంషాబాదు, అమరావతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి ఉండేలా డిజైన్ చేశారు. ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నారు. తెలంగాణలో 192 కిలోమీటర్సు, ఆంధ్రప్రదేశ్లో 504 కిలోమీటర్సు, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసి ఉండే ప్రాంతం 64 కిలోమీటర్లు ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రాజెక్టు అంచనా వ్యయం 1.5 లక్షల కోట్లకు పైనే ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థికాభివృద్ధి, పర్యాటకము, వాణిజ్యము మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ద్వారా హైదరాబాద్ నుంచి చెన్నై 2:55 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ అత్యాధునిక హై స్పీడ్ రైలు ప్రాజెక్టులు కంప్లీట్ అవడానికి సుమారుగా 8 to 10 years పట్టవచ్చు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఇటువంటి అత్యాధునిక అద్భుతమైన హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని సంకల్పించుకున్నందుకు మనమందరం మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అండ్ యూనియన్ ఐటీ అండ్ రైల్వే మినిస్టర్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మనమందరం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. Please like this video, share to friends, and please subscribe to my YouTube channel. Thank you.